కరీంనగర్ 30వ డివిజన్లో ప్రస్తుతం మనం ఉన్నాం. మరో పెద్ద ఆయన కూడా మనతో పాటు ఉన్నారు. రోడ్డు మీద సాయంత్రం సరదా సాయంత్రం అనుకుంటూ ఆయన నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆయన ఒకసారి పలకరిద్దాం, ఆయన మనసులో ఏముందో కూడా తెలుసుకుందాం. మీ పేరండి? చంద్రయ్య. చంద్రయ్య గారు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జరగబోతోంది. 11వ తారీఖు పోలింగ్ ఉంది. పార్టీలో అందరూ కూడా మొత్తం కరీంనగర్ సిటీ మొత్తం చుట్టేస్తూ ఉన్నారు. సో ఏంటి మీ 30వ డివిజన్లో సమస్యలు ఏమున్నాయి? గతంలో ఉన్నవాళ్ళు ఏమన్నా పని చేశారా లేదా? ఇంకేమన్నా సమస్యలు అట్లాగే పెండింగ్ ఉన్నాయా? సారు చేసే వాళ్ళు చేసిండు, చేయని వాళ్ళ గురించి మనం ఏం చెప్తాం? జరిగేది జరుగుతూనే ఉన్నది. పబ్లిక్ ఏమైనా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనిషి అన్నప్పుడు ఎందుకంటే చేంజ్ కావాలి. ఒకరి తర్వాత ఒకరికి ఇస్తేనే ఉంటేనే బాగుంటుంది నా ఉద్దేశం. అంతే. ఇప్పుడు మళ్ళీ చేంజ్ కావాలంటారు? చేంజ్ కావాలి. చేంజ్ ఎందుకు కావాలంటే ఉన్న వాళ్ళే కాకుండా ఇంకా వేరే వాళ్ళ కొత్త వాళ్ళకు ఒక యూత్కు అనే వాళ్ళకి ఇచ్చుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం కదా. అది విషయం. ఇప్పుడు కరీంనగర్ సిటీ ఎట్లా డెవలప్ కావాలని మీరు కోరుకుంటున్నారు? సిటీ అనేది ఇప్పుడు లీడర్ మీద ఆధారపడుతుంది. అయ్యా ఏదైనా లీడర్ మీద, లీడర్లు అనుకున్న వాళ్ళు ఉంటే సిటీ ఎంతవరకు డెవలప్ కావాలో ఎంతవరకు ఉంటుందో అనుకున్న ఒక పెద్ద వ్యవస్థ నుంచి ఏమైనా చేస్తే సిటీ డెవలప్ కానీ అవకాశం ఉంటుంది. అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఏ పార్టీ అవకాశం ఇస్తే వాళ్ళు కొంచెం బలంగా పనిచేస్తారు, నిధులు తీసుకొస్తారు, సిటీని డెవలప్ చేస్తారని మీరు అనుకుంటున్నారు. అయితే ఎందుకు సార్, ఇప్పుడు ఏ పార్టీ వస్తుందని అనుకోవడం కాదు కదా. ఇప్పుడు పబ్లిక్ అనేటోళ్ళకి ఓటు వేసేటప్పుడు అప్పుడు తెలుస్తాయి. ఇప్పుడు ఏమేమి చెప్పలేము కదా. మీకంటే ఒక సొంత అభిప్రాయం ఉంటుంది కదా. ఉన్నా కానీ ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ 2 దఫాలుగా ఇక్కడే ఉంది. బీఆర్ఎస్ అంతకుముందు కాంగ్రెస్ ఉంది. బండి సంజయ్ ఏమన్నాడు? ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి, కరీంనగర్ మేయర్గా కూర్చోబెట్టండి అన్నాడు. స్కోప్ ఉందా? బాబు ఒకటేనండి, ఇప్పుడు మనం ఒక్కంది కాదు కదా. పబ్లిక్ యూత్ రావాలి. యూత్ అనుకుంటేనే అనుకున్న అధికారులు కూకుంటారు, పని చేయగలుగుతారు నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మన ఏజ్ అయిపోయింది, మేము 67 సంవత్సరం ఉంటాం. ఏమన్నా చూసుకుని మట్టుకు తప్ప తిరగలేము. చెప్తే ఒక 10 మందికి ఏమైనా ఇది కాదు కానీ చెప్పగలుగుతాం కావచ్చు. అంతవరకు తెలుసు. ఇక అంటే మీ మాటలు బట్టి మార్పు అయితే రావాలన్నారు. ఇంకొకరికి అవకాశం ఇవ్వాలంటారు. ఇంకొకరు ఏదో ఒకరు అనుకున్న వాళ్ళకి ఇవ్వాలి. యూఆర్ ఎడ్యుకేటెడ్ కమ్ ఇన్ లీడర్ అడ్మిషన్ ఆఫ్ రూలింగ్ ఆఫ్ అడ్మిషన్ చేంజ్ ఆఫ్ కావాలని ఉద్దేశం అనుకుంటున్నాం. కానీ ఎనీ పార్టీ ఎన్ని ఏమన్నా కాదు, రూలింగ్లో చేంజ్ కావాలి అట్లా. ఇక్కడ మీ ఇంటి దగ్గర ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఇక నేను కిరాయి ఉంటాను, నాకు ఇల్లు కూరగొట్టినా, ఇంక ఇల్లు కట్టినా, నేను వేరే కిరాయి ఉంటా, రోడ్డుకుంటాను. అది విషయం. నేను మామూలు మనిషిని, దినకూలి మనిషిని. మనకు ఇప్పుడు ఎన్నో జరిగినాయి, కొన్ని ఎన్నో మనకు వ్యవస్థలు వస్తూనే ఉంటాయి. కార్పొరేటర్ నిలబడుతున్నారు, చైర్మన్లు అవుతూనే ఉన్నారు, అన్ని రకాలు అవుతున్నాయి. ఒక మనిషి అనేది ఒక అధికారికి వచ్చినాక చేంజ్ అనేది పోతుంటుంది. పబ్లిక్లో స్వార్థం వస్తుంది. ఆ స్వార్థం వచ్చినా మనం ఏం చేయలేం. ఆ స్వార్థంలో కూడా ఒక 100 మంది చేస్తారా, 10 మంది చేస్తారా అనేది అది వేరే ఉద్దేశం. ఓకే, డెఫినెట్గా చేంజ్ కావాలంటే చేంజ్ కావాలి. ఓకే, స్టాండర్డ్ బాగుండాలి. అవి ఉన్నప్పుడు ఆ మనిషికి చేయగలుగుతారు. ఇప్పుడు లేనప్పుడు ఏం చేస్తాం సార్? ఇప్పుడు మీరు వచ్చిండు జస్ట్ పిలుపు ఏ విధంగా ఉంది, ఏం కథ తెలుసుకుని, ఈ తెలుసుకున్న దానికి ఇంకా టైం పడుతుంది. టైం పట్టాలంటే మనకి ఇప్పుడు రేపు 11వ తారీఖులో మరి ఎట్లుంటుందో తెలియదు. ఆ ఉద్దేశం. సో మీకేమనిపిస్తే, మీ మనసుకి ఏదనిపిస్తే, ఎవరికి వేస్తే బాగుంటుంది, ఎవరికి వేస్తే డెవలప్ చేస్తారు, అది మీ నిర్ణయం కాబట్టి ఆలోచించి తీసుకోండి. బండి మీద పోతా ఉన్నారు ఒక పెద్ద ఆయన, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. నమస్తే అండి. పట్టుకోవసరలా, నేను పట్టుకుంటా. మీ పేరు? హలో, నా పేరు వడ్లూరి పోచయ్య. వడ్లూరి పోచయ్య గారు, మీ డివిజన్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా? మా డివిజన్లో సమస్యలు ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీలు, మరి ఎక్కడ పడితే అక్కడ ఈ చెత్త కుండీలు కానీ ఇవన్నీ పోయిన గవర్నమెంటు అంత పట్టించుకోలేదు. ఓకే, ఇప్పుడు అయినా ఈ గవర్నమెంట్ అయినా వచ్చి ఒక మంచి సరిగ్గా సరిదిద్దుతారని మోరీలు, చెత్త కుండీలు మరి ఎక్కడ పడితే అక్కడ మోరీలు, చెత్త, దోమలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అనుకుంటా కదా కరీంనగర్లో? ఎక్కువ ఉన్నాయి. మరి వాటిని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే గెలిచేదాకా అన్ని విధాల అన్నీ చేస్తాము మేము. చాలా మీరు చెప్పకముందే మేము చేసి పెడతాము, మాకు ఓటేయండి అని ఓటేసేదాకా వాళ్ళు మన ఎంబడి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఓటర్ల కోసం ఓటర్లు ఎంబడి తిరిగి పని అంతా అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ కనిపించడం ఉండదు. ఏమని అడగడం కూడా మనము అడిగితే అంత పట్టించుకోరు, మనం అడగం కూడా. వాళ్ళు అడగకముందే చేయడము అసలు మంచిది. ఇప్పుడేంటి మీ మనసులో ఏముంది? ఎవరైతే కరెక్ట్ అంటారు కరీంనగర్కి? ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంటు
మంచిదని నేను అంటున్నా. ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళు ఒక్కరే ఉండడము అంత మంచిది కాదు. వీళ్ళు కూడా వచ్చి ఈ కొత్త పనులను మరి అరికట్టి ఏమేమవుతున్నది దాని మీద మరి ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి పనిలో చేయడానికి మరి మంచి చేయాలని మేము కోరుకుంటున్నాము. ఓకే, అంటే కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయాలని చెప్పి ఒకవైపు బీజేపీ కూడా చెప్తోంది. నేను గతంలో 10 సంవత్సరాలు నేనే బాగా చేశానని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. సో వాళ్ళిద్దరి గురించి ఏంటి? వాళ్ళు అట్నే చెప్పుకుంటూ ఉంటారు. బీఆర్ఎస్ బాగానే చేసిందని వాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ గెలవాలి కదా, అందుకోసం వాళ్ళ స్వార్థం కోసము ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రావడమే బెస్ట్. ఎందుకంటే బీజేపీ కూడా మున్ముందు పనులు చేస్తూ ఉంది ఎన్నో. ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి అసలు నా దగ్గర నిధులే లేవు, ఖాళీ బిందులు ఇచ్చాడు నాకు కేసీఆర్, చేయడానికి కూడా ఏమీ లేదు, నన్ను కోసుకు తింటారా అని చెప్పి బహిరంగ సభలో ఆయనే అన్నాడు. మరి బీజేపీ సెంట్రల్ నుంచి ఏమైనా నిధులు తీసుకొస్తుందా అని చెప్పి కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారంట. అయితే బండి సంజయ్ గారు మొన్న అన్నారు ఇక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత, అంతకుముందు కూడా చేసిండ్రు, ఇప్పుడు కూడా ఇంకా ఎంత 50,000 కోట్లు నిన్న చెప్తా ఉన్నాడు. మీకు ఇంకా ఈ కరీంనగర్ స్మార్ట్ సిటీ చేద్దాము, మనము ఇంకా మునుముందు కూడా మెరుగుపరచడానికి నేను సెంట్రల్ నుంచి నిధులు తీసుకొస్తున్నా, మనకు రెడీగా ఉన్నాయి. స్మార్ట్ సిటీ కూడా ఎక్కడ పడితే అక్కడ మనకు ఏమైనా ఉన్నా కూడా వాని అన్నిటినీ మనం అరికట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు వచ్చే కార్పొరేటర్లో ఈ బీజేపీ వాళ్ళని గెలిపిస్తే మనము ఇప్పుడు కాబోయే కరీంనగర్ మేయర్ కూడా మన బీజేపీ కూర్చోవాలని మీరందరూ తలుచుకుంటే, ప్రజలందరూ తలుచుకొని ఓటైతే వాళ్ళు గెలిచిన తర్వాత మేయర్ కూడా సీటు మనదే బీజేపీ అని మరి ఆయన ఘంటాపదంగా చెప్పడం జరిగింది. మరి మున్ముందు కూడా ఎట్లుంటుందో తెలియదు ఇంతవరకు అయితే. ఇక వాళ్ళ అంటే ఆయన చెప్పింది కరెక్టే అంటారా? వాళ్ళు చెప్పింది కరెక్టే. ఎందుకంటే బీజేపీ వస్తే కొంత ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందంటారు ఇక్కడ? జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు పోయిన మేయరు ఏదో ఒక రకంగా అయిపోయింది. ఈ మేయరు మీరు కూర్చోబెట్టండి, నేను సెంట్రల్కి పోయి మోడీ దగ్గర మాట్లాడి మరి మనకు వచ్చే నిధులను ఖచ్చితంగా నేను తీసుకురావడానికి మనకు అన్ని విధాల సౌకర్యాలు మాట్లాడడానికి కూడా మనకు అవకాశం ఉంది. తప్పకుండా కరీంనగర్కు సంబంధించిన తెలంగాణలో నేను మంచి మెరుగుపరుస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నా. ఖచ్చితంగా నేను అక్కడి నుంచి నిధులు పట్టుకొస్తా అని చెప్పడం జరిగింది. మేము కూడా ఆయనకు అండుదండగా ఉండి ఓటు వేసి ఆయనను గెలిపిద్దామని, మరి కొత్త మేయర్ కూడా రాబోతున్నాడు. ఖచ్చితంగా కరీంనగర్లో మేయరు బీజేపీ గెలవాలని, బీజేపీ కూర్చుంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. కొత్త గవర్నమెంట్ రావాలని మేము కోరుకుంటున్నాం. చూద్దాం. థ్యాంక్ యూ అండి. ఓకే రైట్ థ్యాంక్ యూ. నా పేరు మీ పేరండి? శ్రీకాంత్ అండి. ఓకే, మీది 30 డివిజనేనా? 30 డివిజన్ అండి, మా 30 డివిజన్ ఓటర్ని. ఓకే, ఏంటి ఇక్కడ ప్రాబ్లమ్స్? అంటే ఈ రోడ్డు మెయిన్ వేయలేదు. పోయిన కార్పొరేటర్ అంతగా అనుకున్నంత అనుకూలంగా, పార్టీలో అనుకూలంగా కానీ ఆఫీస్లో కానీ అనుకూలంగా లేడు. ప్రజెంట్ అయితే రోడ్లు బాగాలేవు, ఆ రోడ్లు చేయాలి. నేను ఆ రోడ్లు బాగా నేను అనుకుంటున్నా. అధికార రోడ్లు ఒకటేనా? రోడ్లు ఒకటి మామూలుగా ప్రజలకు దగ్గరగా లేడు, అది అంతే. ప్రజెంట్ అయితే ఉన్న అవకాశాలల్లో ఇప్పుడు గతంలో గెలిచిన కార్పొరేటర్ ఏమో పట్టించుకున్నాడా? సమస్యలు లేవా? పట్టించుకోలేదు కాబట్టే కదా ఇప్పుడు కొత్తగా ధనం కోరుకోవడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. నేను అనుకుంటున్నా అధికార పార్టీ ఉంటే బెటర్ ఏమో, అభివృద్ధి చెందుతుంది కదా అని. అధికార పార్టీ ఉంటే అందులో ఏంటంటే ఇప్పుడున్న అధికార పార్టీలో ఉన్న అభ్యర్థి ఒక లాస్ట్ టైం 79 ఓట్లతో ఓడిపోయిండు. సో అప్పుడు అది ఓడిపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు అందరికీ అనుకూలంగా ఉన్నాడు. 5 సంవత్సరాలు అందరి దగ్గర పనిచేసుకుంటున్నాడు. ప్లస్ ఏ సమస్య వచ్చినా, ఎగ్జాంపుల్ ఈ రోడ్డు మేము కార్పొరేటర్కి 100 సార్లు చెప్పినా కూడా ఆయన చేయలేదు. ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన, అప్పుడు ఎంఐఎం పార్టీ, ఇప్పుడు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ అయిన బాలరాజు అన్నీ చేసిండు. సో మేము అనుకుంటున్నాం ఈ డివిజన్లో నాకు తెలిసి సరే భారీ మెజారిటీతో గెలుస్తారేమో అనుకుంటున్నాం కాంగ్రెస్. ఓకే, సో ఇక్కడ మార్పు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మార్పు వస్తేనే బాగుంటుంది, ఖచ్చితంగా కూడా కాంగ్రెసే గెలుస్తుంది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. 30వ డివిజన్ అయినా మీది? 30 డివిజన్లో ఏంటి సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? రోడ్లు చక్కగా లేవండి, మోర్లు చక్కగా లేవు. అసలు మా వాడకి అసలు ఏరియా అసలు అంత మొత్తం దోమలు, అంత గలీజ్గా కుక్కలు, పందులు అన్నీ ఉన్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదా? ఎవరు పట్టించుకోవడం లేదు. అవును, ఈ రోడ్డు అంతా చూస్తే గందరగోళంగానే ఉంది, ఎక్కడ పడితే అక్కడ కుక్కలు. మంచిగా వేసుకున్నాం సార్, నువ్వు మంచిగా వేసుకున్న తర్వాత మోర్లు అన్ని మొత్తం డివైడ్ చేసి మోర్లు మొత్తం చూడండి అంతావు మొత్తం ఆగిపోయినాయి. అంత ఎక్కడెక్కడ తీసి పడేసినాము. మోర్లు అసలు రోడ్స్ అక్కడ లేదండి, రోడ్లు అక్కడ వచ్చినాయి ఆగిపోయినాయి. తర్వాత ఇక్కడ నుంచి ఇటు పట్టుకు రోడ్ లేనే లేదు. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? దాదాపు 2 years అవుతుంది. 2 సంవత్సరాల నుంచి అసలు ఎవరు పట్టించుకోలే. వాళ్ళ పదవి కాలం అయిపోయిందని ఎవరు పట్టించుకోవడం లేదు.
ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఏమైనా చెప్పారా మీరు? చెప్తాము, అందరికీ చెప్తున్నాము. చెప్పినా కానీ వాళ్ళ పదవి కాలం అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏమో ఇది చేయడం లేదు. ఇంకేమైనా ఉన్నాయా సమస్యలు? ఇవే కదండి మొత్తం ఇదంతా మొత్తము లేబర్ ఏరియా ఇదంతా ఏం ఎవరికి అసలు జాబులు లేవు. అందరు పిల్లలు చదువుకున్న వాళ్ళు మంచి చదువుకున్న పిల్లలు ఉన్నారు, వీళ్ళకి అసలు జాబ్స్ లేవు, ఏం లేవు. మరి ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నవాళ్ళు సరిగా ఏం చేయలేదు అంటున్నారు. ఉన్న వాళ్ళు సరిగ్గా చేయలేదని అంటలేము సార్, వాళ్ళ పదవి కాలం అయిపోయింది కాబట్టి చేసే కాడికి చేసేసి ఆగిపోయింది. అది సమస్య ఉందంటే వాళ్ళు చేయాల్సింది ఇంకా మిగిలే ఉందనే కదా. చేయాల్సింది ఉన్నది, పదవి కాలం అయిపోయింది కదా, ఇక అందుకే చేయలేదు. ఇప్పుడు ఏంటి మీరు ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? ఇక మంచి వాళ్ళు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారా? అందుకే మంచోడు అనుకోనే మేము కల్లపల్లి బాలాజీని ఎన్నుకుంటున్నాం అండి. ఏ పార్టీ అండి ఆయన? కాంగ్రెస్ పార్టీ. ఓకే, సో డెఫినెట్గా మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నాం, కల్లపల్లి బాలాజీ వస్తే మంచిగా మా యువతకు మంచిగా చేయూత ఇస్తాడు అన్నట్టుగా మేము కల్లపల్లి బాలాజీని ఎన్నుకుంటున్నాం. ఓకే, మీ పేరమ్మా? ఉమాదేవి. ఏంటి మీ సమస్యలు అని చెప్పండి. ఇదే సేమ్ సమస్యలు అండి. చాలా ఇక్కడ కూర్చుందామంటే కూడా మహిళా సంఘ భవనాలు లేవు, యూత్ కూర్చోవడానికి కూడా బయట యూత్ అదేంటిది ప్రతి స్థలాలల్లా వాకిటాకి పెట్టిరు, అక్కడ ఇక్కడ అన్ని బాగుంది అభివృద్ధి కరీంనగర్లో. కానీ మా ఏరియా సిటీకి దగ్గరగా ఉంది, మెయిన్ సిటీకి దగ్గరగా ఉన్న ప్రదేశంలో మాత్రం ఇది స్లమ్ ఏరియా అంటున్నారు. మరి చుట్టుపక్కల దాదాపు 3-4 కిలోమీటర్ల దూరంనేమో దాన్ని సిటీ అంటున్నారు. బస్ స్టాండ్కు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా సిటీ మా గల్లీని మాత్రం మా వార్డుని మాత్రము స్లమ్ ఏరియా అంటారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నది. మా స్లమ్ ఏరియా కాకుండా సిటీ మెయిన్ సిటీగా కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, ఇక్కడ మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కొత్త వ్యక్తులు కావాలి, కొత్తదనం కావాలి. మీ పేరండి? శంకర్ నా పేరు. శంకర్, మీరు 37 డివిజనే కదా మీది? 37 డివిజనే. ఓకే, ఏంటి ఈ డివిజన్లో సమస్యలు ఏమున్నాయి మీకు? రోడ్లే డివిజన్, రోడ్లే క్లియర్ లేవు, ఇవి క్లియర్ లేవంటే రోడ్లు ఒకటే పెండింగ్ ఉంది, అన్ని రోడ్లు బాగానే ఉన్నాయి. అంటే రోడ్లు వేసి చాలా రోజులు అవుతుందా? చాలా రోజులు అవుతుంది. ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు? 10 years నుంచి. 10 ఏళ్ళ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయలేదా? ఏం చేయలేదండి. ఇప్పుడు మరి వీళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. 2 సంవత్సరాలు అయినా ఇంకా ఏం మొదలు పెట్టలేదు. ఈ ఎలక్షన్ తర్వాత ఎవరు ఏం చేస్తారో ఏం తెలియదు మాకైతే ఇప్పటివరకు అయితే. అవునా? అంతేనండి. ఓకే, ఇంకా రోడ్లు కాకుండా ఇంకేమన్నా సమస్యలు? అంతే, రోడ్లు ఒకటి డెవలప్మెంట్ కొంచెం డెవలప్మెంట్ కావాలి. కరీంనగర్ సిటీ ఎంతైనా కొంచెమైనా డెవలప్ అయిందా బీఆర్ఎస్లో? అయింది, బీఆర్ఎస్లో డెవలప్మెంట్ అయింది. కానీ ఒక ఏరియానే ఆ ఏరియా ఈ గల్లీలాగా చిన్న చిన్న వర్కులు ఉన్నాయి, అవి కంప్లీట్ కాలేదు. మెయిన్లో కొంచెం కనిపిస్తుంది కానీ గల్లీలు వదిలేశారు. గల్లీలు వదిలేశారు అంతే. ఓకే, ఇప్పుడు ఎవరు వస్తే ఇంకా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, కరీంనగర్ సిటీని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తారని చెప్పి మీకు ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉంది? ఈ నమ్మకం అంటే ఇప్పుడు బీజేపీ వస్తే ఇప్పుడు సెంటర్ ఇప్పుడు స్టేట్ వచ్చినా స్టేట్లో కాంగ్రెస్ ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ చేస్తుందా, ఇది మన సెంటర్ చేస్తుందా, బీజేపీ చేస్తుందా? ఎవరైనా ఇప్పుడు గల్లీల లీడర్లు ఒకళ్ళు కరెక్ట్ లీడర్ దొరికితే, ఒక గల్లీ లీడర్ అన్నట్టు కరెక్ట్ ఉండేది ఉంటే వర్క్ ఏదైనా బాగుంటుంది. ఓకే, అంటే మీకు ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉంది? వీళ్ళైతే బాగా చేస్తారు. కొత్త అవకాశాలు, కొత్త లీడర్ వచ్చి కొత్త పరిష్కారాలు కొత్తగా అయితే చాలా బాగుంటుంది అని ఆలోచన. ఇక్కడ గతంలో కాంగ్రెస్ మేయర్ ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ మేయర్ ఉన్నారు, ఇప్పుడు కొత్తగా బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి బండి సంజయ్ గారు అంటున్నారు. అంటుండు కరెక్టే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఉన్నది కాబట్టి వర్క్ కావాలంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే కూడా ఇప్పుడు పనులు కావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి తొందర అయితే అని మా ఆలోచన, అంతే తప్పగానే ఏం లేదు. ఓకే, మార్పు కోరుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ పేరండి? మారంపల్లి మల్లేశం. మారంపల్లి మల్లేశం, 37 డివిజన్ ఉన్నది. 37 డివిజన్. ఓకే, మల్లేశం గారు, మీ 37 డివిజన్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పాలంటే. చెప్పండి. ఇంతవరకు మాకు మా వాడకాడు చేసిన ఇంతకుముందు ఉన్న కౌన్సిలరు ఏం మాకు చేసిన పనే లేదు. కొంతమందికి చేసుడు, కొంతమంది చేయపోడు, దళిత బంధు అంటే ఒకనికి ఇచ్చుడు, ఒకనికి ఇవ్వపోడు, అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇంకోటి మా మోరీలు, మా ఈ రూములు, మాకు ఒక కమిటీ హాల్ ఉంది, మాకు ఒక గుడి ఉన్నది, మాకు 2 కమాలు కావాలి, నెంబర్ 1 నెంబర్ 2 ఇటు 600 ఇవి ఎన్నో చెప్పినాం. ఒక కమిటీ హాల్ చేయమని చెప్పి నెల్లు పెట్టంగా ఒకటి ఆ స్లాబ్ వచ్చి చిడిచిపెట్టిండు అంతే. ఎట్లా అశోక్ గారికి అదే ఇల్లు కూడా అది ఉన్నప్పుడు కట్టించింది, మనం ఇంత నుల్లి పెడితే వచ్చింది అనుకుంటాను. అది కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఆ మనిషి అంటోడు ఇక్కడ లేడు మాకు. ఒకటి మా వాడకట్టుకు ఇంతవరకు ఉన్న కౌన్సిలర్ ఏం చేయలే. ఇప్పుడు కూడా వచ్చే మనుషులు ఎవరన్నా ఇటు వచ్చి నాకు పని చేసి హామీ ఇస్తే అంటేనే మా ఎజెండా 600 ఒకటే. మా వాడకట్టు డెవలప్మెంట్ కావాలి మాకు.
రేపు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు నచ్చితే కూడా ఒకటే మాట మేము ఉంటాం మేమంతా. అది మాకు కావాల్సింది. నేను మాట్లాడినా అక్కడ అంటే ఇప్పుడు 400 ఇప్పుడు వేరే పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారా మీరు? ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం అలా. అట్లా అందరూ కూడా హామీ ఇచ్చే అధికారంలోకి వస్తారు, హామీ ఇచ్చే కార్పొరేటర్లు అవుతారు, మేయర్లు అవుతారు కదా. ఇస్తాం, మేము వేరే మనిషికి ఇస్తాం, ఖచ్చితంగా అది ఇస్తాం ఆయనకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుందంటారు? ఇప్పుడు మీ వార్డులు బాగుండాలంటే? మా వార్డు బాగుండాలంటే మేము ప్రత్యేకంగా మనిషిని చెప్పరాదు, ఎందుకంటే ఇది ఎవరికి చెప్పకూడదు, చెప్పరాదు కూడా. మీరు అన్నట్టు మేము అనుకుంటాం, మా వాడగట్టు మొత్తం మేము అనుకుంటాం. ఒక మాకు పెద్ద మనుషులు ఉన్నారు, మేము కూడా ఉన్నాం. మేము మా మనసులో అనుకొని ఆ మనిషిని ఎజెండాగా మేమంతా ఒక్కటే పక్క ఓటేస్తాం, గెలిపించుకుంటాం, పనులు చేయించుకుంటాం, మేము పంపి. ఓకే, ఇప్పటివరకు ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామంటారు? కొత్తోళ్ళే 30వ డివిజన్లో యూత్ అంతా ఇక్కడే ఉన్నారు. సరదాగా సాయంత్రం పూట టీ తాగడానికి వచ్చినట్టున్నారు. బ్రదర్, ఏం పేరు నీ పేరు? సంబోజి శ్యామ్. శ్యామ్ బ్రదర్, ఏంటి మీ డివిజన్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ప్రజెంట్? మా డివిజన్లో వచ్చేసి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి. 20 ఏళ్ళ నుంచి వెళ్ళి మాకు ఏం జరగలేదు. మా కమిటీ హాల్ ఉంది, మా గల్లీలో హనుమాన్ టెంపుల్ ఉంది, ఎవరు డెవలప్ చేయలే. అవి గత 20 ఏళ్ళ కింద ఎట్లున్నాయో ఇప్పుడు కూడా గట్లనే ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ లేదు. మరి యూత్ నిలదీయాలి కదా, ఇక్కడ సమస్యలు ఇట్లా ఉన్నాయి, ఎందుకు పట్టించుకోవట్లేదు మీరని? ఇప్పుడు అదే అరుంధతి నగర్ ఫ్రెండ్స్ యూత్ అని ఒకటి ఏర్పరచుకొని మేమందరం ఒక కలిసి కట్టుకుంది, ఎవరైతే గెలుస్తారో వాళ్ళని గల్లబట్టి అడిగే ప్రయత్నం చేద్దామని మేము ముందుకు వస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటి, ఎవరు వస్తే ఇక్కడ ఎవరు గెలిస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? మీ డివిజన్ అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఎవరైతే మమ్మల్ని మా ప్రాబ్లమ్స్ని వాళ్ళ సొంత ప్రాబ్లమ్స్గా చూసి అభివృద్ధి చేస్తారో అట్లాంటి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని మేము అనుకుంటున్నాం. ఓకే బ్రదర్, మీ పేరు? రాజు. ఓకే, ఏంటి ఇక్కడ సమస్యలు చెప్పండి. సమస్యలు మా బాబాయ్ చెప్పిన సమస్యలు ఉన్నాయి, కానీ వాటిని ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకి ఇద్దామనే నిర్ణయం మీద ఉన్నాం యూత్ అయితే ఇప్పటి వరకు. చూడాలి. ఇప్పుడు సరిగా పని చేయని వాళ్ళు కూడా మళ్ళీ మీ డివిజన్లకి మీ గల్లీలకు వస్తూ ఉన్నారు. ఇంకొకసారి అవకాశం ఇవ్వండి అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అవకాశం ఇవ్వండి అంటే ఇన్ని రోజులు మేము ఆలోచించలేదు, కానీ ఇప్పుడు మేము ఆలోచించి యూత్ అందరం ఒక్క మాట మీద ఉండి గెలిపించుకుందాం అనుకున్నాం. అయితే ఇప్పటి వరకు నిలబడ్డ వాళ్ళు ఇప్పుడు లేరు, కొత్త క్యాండిడేట్స్ వచ్చిర్రు. వాళ్ళలో ఎవరైతే మెరుగ్గా మాకు సహాయంగా ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉంటారో వాళ్ళని గెలిపించుకుందామని మేము అనుకుంటున్నాం. అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామంటారు? కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి ఈ 5 సంవత్సరాలు మళ్ళీ చూద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు పాత వాళ్ళ ద్వారా మాకు ఇప్పటివరకు అభివృద్ధి జరగలేదు, కాబట్టి కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే బ్రదర్, మీ పేరు? బాను, సంబోజి బాను. ఏంటి చెప్పండి, ఇంకా ప్రాబ్లమ్స్ ఏమన్నా? ప్రాబ్లమ్స్ ఏం లేవు మాకు. ఉన్నది ఇప్పుడు కమిటీలో అంటూ ఒకటి ఉన్నది, మరి 75 గడపలు ఉన్నాయి. అరుంధతి నగర్ గల్లీ అంటే మేము అందరం ఒక 75 గడపలు, అందరం అన్న తమ్ముళ్ళం చెల్లెలు. దీనిలో గరీబోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మా గల్లీలో ఇప్పుడు ఎవరైతే చనిపోతే వాళ్ళకు మా ఇంటి ముందు వేసుకోనికి ఛాన్సెస్ ఇయ్యారు, ఎందుకంటే మేము రెంట్కున్నాం. ఇప్పుడు రేపు మా వాళ్ళు వాళ్ళని చనిపోయారు అనుకో, వాళ్ళని ఇంటి ముందు వేసుకుందామంటే ఛాన్సెస్ లేవు. అందు గురించి మా కమిటీ వాళ్ళని కొంచెం అభివృద్ధి చేస్తే ఎవరైతే ఉంటారో వాళ్ళని దాంట్లో 11 రోజుల దాకా దాంట్లో ఉంచి అయ్యో మా కుటుంబంలో చనిపోయారు అని తెలియజేసుకుని దాని గురించి మా కమిటీలు కావాలని మేము ప్రత్యేకించి కొట్లాడుతున్నాం అన్న. మా యువత మొత్తం దాని ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు? ఇది అంతకు ముందుకు అంటే మాకు మా పెద్దలు ఉండే వాళ్ళు చూసుకున్నారు, అంతవరకు మాకు తెలిసింది. ఇప్పుడు అంటూ మాకు ఒక ఓటు హక్కు అంటూ అనేది మాకు వచ్చింది, కాబట్టి ఈసారి పెద్దలం కాదు చిన్నలం కూడా పెద్దలాగానే మాట్లాడి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని. ఉన్న కార్పొరేటర్ పాత కార్పొరేటర్ చేసిండు, చేయలేని మేము ఎందుకు అంటాం, ఆయన చేసిండు. కాకపోతే ఆయన వరకు చేసిన వాటికి చేసిండు. ఇప్పుడు ఆయనకు హోదా లేదు, ఆయనకు లేదు, అందుకు కంప్లీట్ చేయాలా? దాన్ని కంప్లైంట్ చేయాలి, దానికి గేట్లు పెట్టాలి, కాంపౌండ్ వాళ్ళు పెట్టేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఉండే దాంట్లో కుక్కలు పందులు వచ్చి అంతా అవి చేస్తున్నాయి. అదే కొంచెం అభివృద్ధి చేసేది ఉంటే మాలాంటి వారు గరీబోల్లో వాళ్ళు వీళ్ళు ఇప్పుడు చనిపోయినప్పుడు ఇంటి ముందుకు ఎవరినైతే వేసుకొని తెలియరు రెండు వాళ్ళని. అటువంటి కమిటీ వాళ్ళని నిర్వహిస్తే దాంట్లో వాళ్ళు ఉంటారన్న ఒక చిన్న ఆలోచన మా యువతది మొత్తం. అంతే. ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటారు? ఇస్తామని అదే అనుకొని ఖచ్చితంగా కొత్త వాళ్ళకే ఇస్తామన్న ఆలోచన మీద ఉన్నాం. ఇస్తాం కూడా, వాళ్ళకే ఛాన్సెస్ ఇచ్చి చేసుకుంటామని మాట్లాడుతున్నాం అంతే.